సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ అందరి నేమ్స్ని కూడా నోటీస్ బోర్డులో వేసి ఉంటారు. అప్పుడే చామ్ పరుగులు పెడుతూ నా పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అయితే చామ్ పేరు లేకపోవటంతో అరే నోటీస్ బోర్డులో నా పేరు లేదేంటి అని చాలా బాధపడుతూ మెట్లలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నిషా ఫ్రెండ్ అక్కడికి వస్తారు. ఏంటి, కాలేజ్ టాపర్ అయినా ఈ చామంతి పేరు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయటానికి ఆ లిస్టులో పేరు లేదా? కాలేజీ టాపర్గా వచ్చినా కూడా ఇది చదవడానికి పనికిరాదని చెప్పి వీళ్ళు డబ్బులు కట్టలేదేమో, అందుకే ఈ చామంతి పని మనిషికి డబ్బులు ఇవ్వలేదేమో అని నిషా మాట్లాడుతూ ఉంటే చామ్ తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత హర్ష దగ్గరికి డబ్బులు కట్టమని అడగటానికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఏయ్ చామంతి ఆగవే అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అదేంటి, నేను డబ్బు మనిషినే కాదు అని నువ్వు ఆ రోజు అలా మాట్లాడావు కదా, ఈరోజు ఫీజు కట్టడానికి డబ్బులు అడగటం కోసం హర్ష దగ్గరికి మీ అయ్యగారి దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను, నీ కాలేజీ ఫీజు డబ్బులు కట్టడానికి నీకు ఈ ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా రాదు. నువ్వు ఎలా ఎగ్జామ్స్ రాస్తావో నేను చూస్తాను అని రమాదేవి ఛాలెంజ్ చేస్తూ అరుస్తూ ఉంటుంది. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకపోతే నేను లాయర్ కాలేను కదా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రేమే డబ్బులు కడతాడా లేక హర్ష కడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.